చెల్లి అక్క తమ్ముడు అసలు ఈ బాండింగే చాలా స్పెషల్ గా చాలా ఎమోషనల్ గా ఉంటది. మరి ఆ బాండింగ్ ని ఒక పర్ఫార్మెన్స్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ వర్ష. సో లెట్స్ వెల్కమ్ దెం. బంగారం, మీ నాన్న నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రేపో మాపో నేను పోతే నువ్వు మాత్రం నీ తోబుట్టుని జాగ్రత్తగా చూసుకోవాలిరా. దేవుడా, మా నాన్నని ఎలాగో నాకు కాకుండా చేశావు. మా అమ్మని కూడా నా నుంచి దూరం చెయ్యకు. అలా చేస్తే నేను అనాథైపోతాను. ప్లీజ్ దేవుడా, అలా చెయ్యకు దేవుడా. సారీ బాబు, మీ అమ్మగారిని కాపాడలేకపోయాం. నీకు చెల్లి పుట్టింది. మా అమ్మే మా చెల్లి రూపంలో పుట్టింది అనుకుంటాను. చెల్లి చూసావా, అమ్మే వర్షం రూపంలో మనల్ని పైనుంచి ఆశీర్వదిస్తుందిరా. నీ దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడి వేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. కొన్ని సంవత్సరాల తర్వాత గోరు ముద్దలు తినిపిస్తున్నా కదా, పెద్దయ్యాక నన్ను ఎలా చూసుకుంటా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను రా చెల్లి. అది చూద్దాంలే అన్నయ్య. ఏమేం చెల్లమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో. అన్నయ్య, వర్షం పడుతుందిగా. అమ్మ నుంచి పిలుపు వచ్చేసిందిగా, పద. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా చిట్టి, మీ అన్నయ్య ఎలా ఉన్నాడే? బాగున్నాడు బామ్మ. ఏంటి మెరిసిపోతుంది ఈరోజు చిట్టి? బాబా, మాటల్లో నెత్తున్న కత్తిలాంటి పాప, సుత్తు లేకుండా సుతిమెత్తని నీ పెదాలతో పెట్టేసుకోవా ఒక ముద్దు. రేయ్, నా చెల్లిని ఏడిపిస్తారా? నువ్వు మీ చెల్లి కట్టే రాఖీలన్నీ తెచ్చి చెట్టు కడతావు, ఎప్పటికీ అర్థం కాలేదు. అరే, ఇలాంటి చెట్లు కొన్ని శతాబ్దాలు బతికే వృక్షాలుగా మారుతాయిరా. నా చెల్లి కూడా నిన్ను నూరేళ్ళు అలా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ రాఖీ కడుతూ ఉంటానురా. భలే వాడివిరా బాబు. చాలామంది అన్న చెల్లెలను చూసా కానీ ఇంత బాగా బంధం పెన వేసుకోపోతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఏంటే చెల్లి, చాలా హుషారుగా ఉన్నావు. పాటలు, వంటలు, కాన్సన్ట్రేషన్ మారింది. వచ్చే బాబు ఎవరో గాని అదృష్టవంతుడే. పో అన్నయ్య. అంతేలే, అన్నయ్యలకి ఎప్పుడు లేటుగానే తెలుస్తుంది కదా. అన్నయ్య, నిన్ను కొట్టేస్తాను. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. కొంతకాలానికి అన్నయ్యని మర్చిపోతావు. అప్పుడు నేను పాడుకునే పాట ఏంటో తెలుసా? పుట్టింటికి రావే చెల్లమ్మా. అన్నయ్య, కళ్ళు తిరుగుతున్నాయి. చెల్లమ్మా, చెల్లమ్మా, కళ్ళు తిరగడం ఏంట్రా? నీకేం కాదురా, నీకేం కాదు. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. నీకేం కాదమ్మా. అక్క,
మీరేంటి ఇక్కడ? నేనే హాస్పిటల్కి బయలుదేరానక్క. ఆయన సమయానికి వచ్చారక్క. నా చెల్లెలి ఇందాక వరకు బాగానే ఉందక్క, ఇప్పుడే కలుతురి పడిపోయింది. ఒకసారి చూడండి. రాజు, కంగారు పడుకో, ఆగు. అయినా మీ చెల్లి గత కొద్ది రోజులుగా హాస్పిటల్ కి రావట్లేదే. టాబ్లెట్ స్టేజ్ దాటేసింది. ఆపరేషన్ చెయ్యాలని మీ చెల్లికి నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. ఆపరేషన్ ఏంటక్క? మీ చెల్లి నీకు చెప్పే ఉంటుంది కదా, నువ్వే హాస్పిటల్ కి డబ్బులిచ్చి పంపిస్తావని అస్తమానం చెప్తుండేది. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? రాజు, మన చేతిలో చాలా తక్కువ టైం ఉంది. వీలైనంత త్వరలో ఆపరేషన్ చేయాలి. ఆలోచించుకో. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. నేనేం పాపం చేశాను దేవుడా? మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, మా నాన్నని తీసుకెళ్ళిపోయావు. మా చెల్లంటే నాకు ప్రాణం. నా చెల్లికి ఏం కాకుండా చూసుకో దేవుడా, చూసుకో. అన్నయ్య, వర్షం పడుతుంది, అమ్మ పిలుస్తుంది. అవును చెల్లమ్మ, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకు గుర్తుందా అన్నయ్య, మనం ఎలా ఆడేవాళ్ళమో? రా అన్నయ్య. చెల్లెమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. అన్నయ్య, ఇంకా నేను ఉండను లేరా? నాకు తెలిసిపోతుంది. ఏడవకు అన్నయ్య. ఒక్కసారి చెల్లి అని పిలువరా అన్నయ్య. లేమ్మా, నువ్వు నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. అన్ని కోసం నువ్వు ఉంటావు. చెల్లమ్మా, నీకు ఇష్టమని పప్పు కోసం తెచ్చానమ్మా. ఒక్క ముద్ద కదా, నా అమ్మ కదా అమ్మా. చెల్లమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా? దేవుడా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. మా చెల్లెమ్మ దేవుడా. అమ్మా, చెల్లమ్మ, చెల్లమ్మ, అమ్మా, అమ్మా, చెల్లమ్మ. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. రాఖీ పండగ రోజు, సెలబ్రేషన్ రోజు ఏంటబ్బా మీరిద్దరు కలిసి ఇట్లా మనుషుల్ని కదిలించారు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. రాజీవ్ సార్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. Whatever said and done, you చాలా బాగా చేశారు. ఎందుకే మంచి భోజనం పెట్టి భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు. May I request the choreographer Prashant Master and team to please join us on the stage. Rajiv sir, brothers and sisters ki meer emana cheppalanukuntunnaru? Tried my best not to cry. I tried my best. Beginning nunchi. You people reminded my sister. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా,
తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. కొట్టుకుంటారు. ఇట్ కుడ్ బి వీక్స్, ఇట్ కుడ్ బి మంత్స్, ఇయర్స్, కొన్నిసార్లు అలా ఉంటాయి. టామ్ అండ్ జెర్రీ లాగా. బట్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సిబ్లింగ్స్. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ఆ గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని చక్కగా నాకు నవ్వి కట్టించుకొని లెట్ దెమ్ ఎంజాయ్. సీ ఐ డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ నౌ సిన్స్ 5 years. I don't have Rakhi and I won't. ఇంకొకరు చేత కూడా కట్టించుకోను. గాన్. దట్స్ డోంట్ మిస్ ఇట్. జాగ్రత్త కాపాడుకోండి. చాలా ఏళ్ళు కట్టించుకోండి మీ సిస్టర్ చేత. మీరు పోయేంత వరకు కట్టించుకోండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. చాలా బాగా చేశారు వర్ష అండ్ నూకరాజు. నువ్వు కామెడీ చేస్తావు అనుకున్నా, ఏడిపించేసావా వర్ష. నువ్వు కూడా ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉండేదానివి. ప్రశాంత్ మాస్టర్ రియలీ వెల్ కోరియోగ్రాఫ్డ్. వై యూ పీపుల్ హ్యావ్ ఈ పర్టికులర్ సాంగ్ ఎందుకు కోరియోగ్రాఫ్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. జస్ట్ టు హిట్ మీయా, జస్ట్ టు ట్యాప్ మీయా, నాకు అర్థం కాలేదు. యూ రియలీ హిట్ మీ వెరీ హార్డ్. వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. వర్ష గారు, you guys were amazing. I've never ever cried on TV. Ante shoot ki I've obviously cried and I'm a very emotional person. Kani comedy cheyalante a lot of people who are funny in real life have a lot of pain inside. That's why they do comedy to make others laugh. I saw a lot of pain in you guys. You guys were amazing. Yeah. స్టార్టింగ్ నుంచి 6వ అబ్బాయి పేరు. నాకు స్కిట్ చేస్తున్నప్పుడే ఎంత ఎక్స్ప్రెసివ్గా చేశాడంటే, ఎంత ఎమోషన్, ఇంత లెంత్ ఒకేసారి స్టేజ్ మీద ఈ పెర్ఫార్మెన్స్ చూడడం అనేది నిజంగా ఐఎమ్ ఫీల్ బ్లెస్డ్ టు బి హియర్. కొరియోగ్రాఫ్ చేశారు అండ్ వండర్ఫుల్ కొరియోగ్రఫీ. ఇంకా రియల్లీ వెరీ హార్ట్ రెంచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. రవి, ప్రపంచం మొత్తం రవిగాడు ఏమైపోతాడో అన్నప్పుడు మా చెల్లెని వచ్చి అన్న నువ్వు కింగ్ అన్న, కింగ్ లాగా బతుకుతావు, టెన్షన్ పడుకో అని నాకు ధైర్యం ఇచ్చింది. ఫర్ మీ మై సిస్టర్ ఇస్ మై స్ట్రెంగ్త్. నాకు బలం, నా వీక్నెస్. నేను లోలో ఉన్నప్పుడు తలుచుకునేది నా చెల్లి. అండ్ వర్ష చేస్తున్నప్పుడు, ఇద్దరు పిల్లలు వచ్చి చేస్తున్నప్పుడు రాజు బాగా చెప్పినట్టు డెఫినెట్లీ ఇయర్లో ఒక్కసారి వెళ్ళి తనతో రాఖీ కట్టించుకొని వస్తాయి, ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా ఆల్వేస్. అండ్ నూకరాజు అండ్ వర్ష అబ్సల్యూట్లీ బ్రిలియంట్. బ్రిలియంట్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ ఆన్ స్టేజ్ ఏదైతే అవుతుందో మొత్తం నన్ను మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది ఆ ఓల్డ్ డేస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. అండ్ ప్రశాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బ్రిలియంట్. థ్యాంక్ యూ. చంటి, ప్రతి ఒక్కటి జీవితంలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి తల్లి, ఒకటి చెల్లి. ఒకళ్ళు మనల్ని కంటారు, ఒకళ్ళు మనం పోయేంత వరకు ఉంటారు. అంతే, అంతకు మించి ఉండదు. వీళ్ళిద్దరే ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు లేకుండా లైఫ్ అనేది లేదు. కాబట్టి నువ్వు చెప్పినట్టు తల్లి చెల్లి ఉంటేనే లైఫ్ అన్నావు. నాకు ఇప్పుడు ఆ లైఫ్ లేదయ్యా. నాకు సంబంధించినంత వరకు ఎక్కువ విలువలు ఉన్న, చాలా చులకనగా చూసేది మన తోబుట్టువుల్ని. ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు పోయిన తర్వాత విలువలు తెలిసినా ప్రయోజనం లేదు. సో ఉన్నప్పుడే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతాయి. అవన్నీ సర్దుకొని వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండడమే మనకు నిజమైన ఆనందం. ప్రశాంత్ మాస్టర్ అందరి కళ్ళలో నీళ్లు తెప్పించేశారు.